మోక్ష మార్గం పొందడానికి హరినామ స్మరణ లేక హరి సంకీర్తన సులువైన మార్గమని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుపతి నగరంలో అడుగడుగున ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుంది. ముఖ్యంగా నగరవాసులు భజన మండలిగా ఏర్పడి ప్రతి శనివారం నగర సంకీర్తన చేయడం నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకుని వస్తుంది. ఎప్పటిలాగే ఈ శనివారం కూడా భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్ర ధారణలతో నుదుటిపైన గోవిందనామాలతో మేళ తాళాలతో గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ భక్తి భావాన్ని తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరినామ సంకీర్తన లేక హరినామ స్మరణ మనిషిని దేవునికి దగ్గరగా చేస్తుందని, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, మునినాథరెడ్డి, కొండే చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశయ్య ప్రతి శనివారము గోవిందరాజస్వామి మాడవీధిలో జరిగే నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు ఉదయం వేకోజామునే ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి 4 మాడవీధుల్లో గోవిందనామ సంకీర్తన చేయడం జరిగింది. ఈ గోవిందనామ సంకీర్తన చేయడం వల్ల సర్వ పాపాలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో భాగంగా మన ఈ నగర సంకీర్తన చేయడం జరుగుతుంది. తిరుపతి ప్రజలు ఒక్కరూ కూడా ఈ నగర సంకీర్తనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రతి శనివారం గడ మన బ్రహ్మముహూర్త సమయంలో మనకి ఇక్కడ గోవిందరాజ స్వామి మాడవీధులలో నగర సంకీర్తన కార్యక్రమము మనకు ఇప్పుడు 1.5 సంవత్సరంగా జరుగుతుంది. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. నగరంలో ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి ఎక్కువ మంది భక్తులు హరినామ కీర్తనలతో తిరుపతి పూర్వ వైభవాన్ని ఇప్పుడు కూడా చాటుతూ తిరుపతి వైభవాన్ని యాత్రికులైతేనేమి ప్రతి శనివారం చాలా ఘనంగా ఉత్సాహంగా హరినామ కీర్తనలతో తిరుపతి నగరాల్లో పురవీధుల్లో భజన కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. భక్తులందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా పాల్గొంటున్నారు. నమస్తే. ఈ నగర సంకీర్తనకు వచ్చినందువల్ల బాగుంది, మనసు తృప్తిగా ఉంది, చాలా బాగుంది.